నటుడు విజయ్ తన నటనా ప్రస్థానానికి స్వస్తి పలుకుతూ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నటించిన ఆఖరి చిత్రం జననాయగన్ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి వచ్చి సినీ జీవనాన్ని ముగించి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిన ఈ సమయంలో విడుదలైన ఈ సినిమాపై అటు సినీ వర్గాల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు ఎదురైన అతిపెద్ద ఆశ్చర్యం టైటిల్ కార్డ్. ఇన్నాళ్ళు దళపతి విజయ్ అని పడే పేరు స్థానంలో ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్ అని ప్రదర్శిస్తుండటం విశేషం. ఆయన రాజకీయ అరంగేట్రం, సీఎం బాధ్యతల నేపథ్యంలో ఈ మార్పు చోటు చేసుకున్నట్లు వెల్లడవుతుంది. ఈ కొత్త ఫుటేజ్ చేరిక వల్ల సినిమా రన్ టైం పెరిగి ప్రస్తుతం 3 గంటల 3 నిమిషాల 52 సెకండ్ల నిడివితో సెన్సార్ బోర్డ్ అప్డేట్ చేసింది. విజయ్ సరసన గిల్లీ, లియో వంటి ఘన విజయాల్లో నటించిన నటి త్రిషా కృష్ణన్ చెన్నైలోని ఓ థియేటర్లో ఉదయం 9 గంటల తొలి షోను వీక్షించడంతో అభిమానులు ఉత్సాహం రెట్టింపైంది. మరోవైపు కర్ణాటకలో ఉదయం 6 గంటలకే ప్రదర్శనలు ప్రారంభం కావడంతో తమిళనాడు సరిహద్దు ప్రాంతాలైన హోసూరు, కృష్ణగిరిల నుంచి అభిమానులు భారీగా కర్ణాటకకు తరలి వెళ్లారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో దాదాపు 7,000 నుండి 8,000 స్క్రీన్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాత వెంకట్ కె నారాయణ తెలిపారు. విజయ్ చివరి సినిమా కావడం, పోటీగా మరే చిత్రం లేకపోవడంతో భారీ ఓపెనింగ్ ఖాయంగా కనిపిస్తున్నాయి. అయితే లియో, గోట్ వంటి సినిమా రికార్డులను తిరగరాయాలంటే మాత్రం లాంగ్ రన్ ఓవర్సీస్ వసూళ్లు, బలమైన పాజిటివ్ టాక్ అత్యవసరం. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే ఇది విజయ్ కెరియర్లో మరో బిగ్గెస్ట్ హిట్గా నిలవడం ఖాయమనిపిస్తోంది.